సోదరులకు నేను మీ ప్రేమ్చంద్ సెబ్జిన్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి మనం వెంకటేష్ గారి పొలంలో ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్న చేను మొత్తం వచ్చేసి సెబ్జిన్ సీడ్ వారి బ్లాక్ బాస్టర్ వెరైటీ సన్న రకాలలో రారాజ్ అని చెప్పుకోవచ్చు, బాద్షా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సన్న రకాలలో ఇది జేఎం అనే రకాన్ని మన సెబ్జిన్ కంపెనీ వారు ఈ సంవత్సరం లాంచ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు మీరు ప్రత్యక్షంగా చూడండి. ఇక్కడ దాదాపు ప్రతి కంకి కూడా మనకు 30 సెంటీమీటర్ల కంటే కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒరిజినల్. మనం షేన్లో ఇక్కడే ఉన్నాము, కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి సార్. ప్రతి కంకిలో కూడా మనకు 400 గింజల నుంచి 500 గింజలు వస్తున్నాయి. ఇంకొకటి ఇది గింజ కూడా మనకు పొడవుగా ఉండడం జరిగింది. తెల్ల పొట్టులో మనకు పొడవు గింజ ప్లస్ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా దాంతోపాటు ఇది తినడానికి కూడా మనకు అనుకూలమైన పంట. అంటే మనకు ఇతర రకాలతో మన 20 kg 6.5 రకాలతో పోలిస్తే ఇది మనకు అంటే బంక కాకుండా బియ్యం రైస్ కూడా తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి టేస్ట్ కూడా అంటే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. దీని దిగుబడి విషయంలో చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ పాపిరెడ్డి గారు భూత్పూర్ మండలంలో పాతమ్మల్ గారు రైతు కోయడం జరిగింది. ఆ చేను వాళ్ళకి వచ్చేసి 30-32 క్వింటాల వరకు దిగుబడి సాధించారండి. ఇదే ఆ సంఖ్యలో చూసాము. ఇంకా ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనకు మెరుగైన ఇక్కడ చూస్తున్నాం, ప్రత్యక్షంగా లైవ్లో ఉన్నాము, గన్యాగుల గ్రామంలో ఉన్నాము. ఏంటంటే ప్రతి మీకు పిలకలు కూడా మెరుగైన పిలకలు 20 to 25 పిలకలు రావడం జరిగింది. మీడియం హైట్ అండి, హైట్ కూడా చాలా తక్కువగా ఉంది. నార్మల్ హైట్ అంటే జస్ట్ మనకు 3 ఫీట్ల లోపలనే ఉంది. ఇది ఓన్లీ పోటాకే. మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనకు జస్ట్ 2.5 ఫీట్ల వరకు 3 ఫీట్ల లోపే ఉంది. దాంతో తద్వారా ఏంటంటే మనకు చేను ఎక్కువగా పెరగడం అనేది ఈ యొక్క రకాల్లో లేదు. ఇంకొకటి ఇక్కడ మనకి దృఢంగా కూడా ఉంది, చూసుకోవచ్చు. కాండం చూసుకోవచ్చు అండి, ఇక్కడ చూడండి. మీకు కాండం కూడా దృఢంగా ఉంటుంది, కింద పడడానికి ఆస్కారం లేకుండా. చేను కూడా బలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు గింజలు కూడా చూసుకున్నట్లయితే కూడా ప్రతి కంకిలో కూడా మంచి మెరుగైన గింజల శాతం ఉంది. ఈ యొక్క రకాలను ఇంకా ఇవే కాకుండా మన సెబ్జిన్ కంపెనీలో హైబ్రిడ్ రకాలు కానీ 3 kg కానీ చాలా 500-600 పైప్ లైన్స్ మన R&Dలో మేము చూడడం జరిగింది. అంటే ఈ యొక్క రైతుకు లాభసాటిగా రావడానికి సెబ్జిన్ కంపెనీ నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పుడు మన ఈ యొక్క జేఎం రకము మీకు వానాకాలం నుంచి అందుబాటులో ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం ఈ యొక్క జేఎం రకంలో కొన్ని ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు ప్యాన్కిల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు 30 నుంచి 30 సెంటీమీటర్ల వరకు ఈ యొక్క సైజు ఉన్నది. గింజల శాతం కూడా 350 నుంచి 400 గింజలు 450 గింజలు కూడా రావడం జరిగింది. ఇంకొకటి ఈ యొక్క రకానికి మనం కొన్ని రకాల తెగులు కూడా తట్టుకోవడానికి ఈ యొక్క సీడ్కు మనకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. కొన్ని రకాల ఎండాకు తెగులు కావచ్చు, కొన్ని రకాల ముఖ్యంగా మెడవేరుపు తెగులు కానీ ఈ యొక్క యాసంగిలో మనం చాలా చూసాం. ఇక్కడ ఈ సైడ్లో మాత్రం ఎలాంటి మెడవేరుపు తెగులు కానీ కొంత ఇంకా చూసినట్లయితే మన నటపురు కూడా దీనికి ఆశించలేదండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే సన్న రకాలకు ఈ యొక్క జేఎం రకం రారాజుగా చెప్పుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడి సాధించే రైతు సంతోషంగా ఉంటాడని మేము విశ్వసిస్తున్నాము. ఈ యొక్క జేఎం రకముని మీరు సంతోషంగా రైతులు వేసుకోవచ్చు, మంచి దిగుబడి సాధించవచ్చని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ సెబ్జిన్ సీడ్స్ ప్రేమ్చంద్.